జంగారెడ్గూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని లేని పక్షంలో ఈ నెల 5వ తేదీ నుంచి ఆ భూములను తాము స్వాధీనపరుచుకుంటామని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం హెచ్చరించారు. జంగారెడ్గూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎంల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూముల కోసం సిపిఎం పోరాటం చేసి సుమారు 90 ఎకరాల పేదలకు అందించగలిగామని అన్నారు. గ్రామంలో ఇంకా 100 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి భూస్వాముల చేతుల్లో ఉందని, తక్షణమే ఈ భూమిని నిరుపేదలకు అప్పగించాలని, అదేవిధంగా అక్రమ పద్ధతిలో సాగు చేస్తున్న భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 5వ తేదీ నుంచి ఆ భూములను తామే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందుగుల ప్రభాకర్ రావు, జి సూర్యకిరణ్, యాగంటి సీత, పి సూర్యారావు, మానుకొండ బాలరాజు, మంగమూరి అశోక్ కుమార్, ఎం కుమారి, ఏకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి జంగారెడ్డి మండలం పంగిడిగూడెం గ్రామంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు వీరోచిత పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఆ పోరాట ఫలితంగా దాదాపు ఇప్పటికి 80-90 ఎకరాల పోరాటంలో సాధించుకున్నాం. ఆ సాధించుకునే దాంట్లో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం కీలక పాత్ర పోషించి ఈ పేదలకు ఆ భూముల్ని అందజేసింది. ఇదే సందర్భంలో పంగిడిగూడెం గ్రామంలో 275 సర్వే నంబర్లు ఉండగా అందులో 2898 ఎకరాల భూమి పంగిడిగూడెం గ్రామంలో ఉంది. ఆ ఎకరాల భూమిలో దాదాపు 75 సర్వే నంబర్లో చిన్న రాజమన్నారు కుటుంబీకులకు సంబంధించిన భూమి దాదాపు 1100 ఎకరాల 2 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని పేదలకు పంచాలని 75-76 సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ చట్టం అప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేసింది. మేము ఆ భూములు దాదాపు 600 ఎకరాలు ఏదైతే భూమి ఉందో పేదలకు పంచాలని మేము పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. కానీ ఇన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూస్వాములు కుమ్మక్కై ఆ భూముల్ని భూస్వాములు కట్టబెడతాకి ప్రయత్నిస్తున్నారు. పేదలమైన మేము ఆ భూముల్లోకి వెళ్ళి పంచాలని సాగు చేస్తా ఉంటే మా పైన ఇప్పటికీ దాదాపు 20 కేసులు అక్రమ కేసులు బనాయించి ఈ రెవెన్యూ అధికారులు భూస్వాములు మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఇదే అన్యాయమని ప్రభుత్వాలు అడిగినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. తక్షణ పరిస్థితుల్లో పేదలంతా కూడా మళ్ళీ ఈ భూములు మేము సాగు చేసుకోవాలని, కేసులు అయితే భూస్వాములు రెవెన్యూ అధికారులు పెట్టారో తక్షణమే తీసివేయాలని మేము ఈ రోజున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో ప్రధానంగా తక్షణమే మీరు సమగ్ర సర్వే చేసి ఆ భూముల్ని పేదలకు సాగుకి ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, ఇప్పటికే భూస్వాములు అక్రమ పద్ధతిలో సాగు చేస్తా ఉన్నారు. చట్టరీత్యా నేరం కాబట్టి ఆ భూస్వాములపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, ఈ 2 సమస్యలు మీరు రెవెన్యూ అధికారులు పరిశీలించి తక్షణమే ఈ సమస్య పరిష్కరించకపోతే మేము తక్షణమే ఈ నెల 5వ తేదీ కాడి నుంచి మేమే ఆ భూముల్లోకి వెళ్ళి సాగు చేస్తామనే ఉద్దేశంతో ఈ రోజున పేదలంతా ఐక్యంతో మండల ఎంఆర్ఆర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి మేము అంతా వచ్చాం.